ఫార్మింగ్ వీడియో జీరో బడ్జెట్లో, డ్రెస్సింగ్ అవసరం లేదు, ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు, ఎక్స్ప్రెషన్స్ అవసరం లేదు, ఎలా ఉన్నా మనకు ఒక మెమొరీ లాగా మిగిలిపోవాలి ఒక వీడియో అంటే ఫార్మింగ్ వీడియో బెస్ట్. మన విలేజ్ సైడ్ అయితే చాలామంది రైతులు ఉన్నారు, ఎన్నో పొలాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా మనం వీడియో చేసుకోవచ్చు. ఫార్మింగ్ వీడియో మనకు ఒక మెమొరీ లాగా మిగిలిపోయే వీడియో, బెస్ట్ వీడియో మనకి కావాలనుకుంటే నేను చెప్పిన ఇవి కొన్ని మీరు విన్నారనుకో 100% మీకు మెమొరీ లాగా బెస్ట్ వైరల్ అయ్యే వీడియో ఫార్మింగ్ వీడియో చెప్తాను. బల్గం, మిర్చి, నువ్వు వస్తా అంటే వద్దంటే ఇట్లాంటి మూవీస్, మహర్షి ఇట్లాంటి మూవీస్ నుంచి సాంగ్స్ నేను తీసుకొని ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ నేను కవర్ చేసిన ఫార్మింగ్ వీడియో తీసుకుంటా. చుట్టుపక్కలనే ఫార్మింగ్ వీడియో ఎట్లా తీసినో చెప్తా. వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫార్మింగ్ వీడియోస్కి. రైతులు చాలామంది ఉంటారు కాబట్టి ఆ వీడియో ఎట్లున్నా ఆ వీడియోలోనే ఇతన్ని చూసుకొని దానికి లైక్ కొట్టడమో, కామెంట్ పెట్టడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఫార్మింగ్ వీడియో గురించి నేను చెప్తున్నాను. ఫార్మింగ్ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ని నేను కవర్ చేసి నేను రీల్స్ చేసిన, ఆ రీల్స్ అన్ని మిలియన్స్లో వైరల్ అయినాయి. ఈ వీడియోని ఎలా చేయాలి, అసలు ఏం చేయాలి, దాని గురించే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని విన్న తర్వాత మీరు వెళ్ళి రీల్ ట్రై చేయండి 100%. ఒక 30-40 సెకండ్స్ 1 మినిట్ అయినా. ఎప్పుడైతే ఆ నాట్ల సీజన్ స్టార్ట్ అవుతుందో ఆ నాట్లు వేసేటప్పుడు వీడియో చాలా బాగా తీయొచ్చు. ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్, నాగల్ ఉంటే నాగల్. పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక స్టెప్ వేస్తున్నప్పుడు వాటర్ ఇట్లా స్ప్రెడ్ అవుతాయి. వాటర్ పైకి లేవడం, మనం ఒక అడిగేయడం అనేది ఒక క్లిప్. ఇప్పుడు అగ్రికల్చర్ వీడియో నేను ఎట్లా చేసినో చెప్తా, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నేను పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక తాత ఉండేది, ఆయనను ఒక వీడియో తీసుకున్నా. నాకు ఒకసారి నాగల్ ఇవ్వవా, ఆవులు ఉంటాయి, నాకు ఒకసారి నాగల్ ఇవ్వ, నాగల్ ఇచ్చి దాన్ని తీసుకొని ఒక రౌండ్ వేసినా ఒక క్లిప్ అయిపోయింది. ఆయనతో మాట్లాడినా నవ్వుకుంటూ ఒక క్లిప్ అయిపోయింది. ఆ పొలాల దగ్గరనే ఒకసారి ఫుడ్ ఏదో తినేటప్పుడు అదొక క్లిప్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా తీసే క్లిప్స్ కాకుండా ఇప్పుడు వాళ్ళు పొలం దగ్గర ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అక్కడికి వెళ్ళి ఇట్లా ఒక స్టెప్ చేద్దాం డ్యాన్స్, ఇది నేను యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పెడుతున్నా ఈ వీడియోని, బాగుంటుంది అని చెప్పి ఏదో ఒక 2 స్టెప్పులు వేస్తారు మీరు. ఆ స్టెప్పులని మీరు వేసే డ్యాన్స్ ఉంటుంది, ఏదో ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ డ్యాన్స్ని స్లో మోషన్లో, ఇది ఒక క్లిప్. ఇట్లా ఈ క్లిప్స్ అన్ని ఓవరాల్గా ఈ క్లిప్స్ అన్నీ మనం యాడ్ చేసుకుంటే 30-40 సెకండ్స్ వీడియో కంప్లీట్ అయిపోతుంది. నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్లో తీసినా పర్లేదు. ఎక్కడి నుంచి వీడియో అనేది కొత్తగా ఉండాలి కొంచెం. నా వీడియోస్ అన్నిట్లని మీరు ఆల్రెడీ చూసింటారు కాబట్టి ఆ వీడియోస్ని ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా చేసినా పర్లేదు, కొంచెం అక్కడ మీకేమన్నా కొత్తగా చేసినా పర్లేదు. అంటే ఎట్లా ఉండాలంటే మనం వీడియో తీసేటప్పుడు ఫార్మింగ్ వీడియో ఎట్లా తీసినా వైరల్ అవుతుంది అనేది నాకు ఒకటి అర్థమైంది. చాలానే ఉంటాయి నేను తీసిన ఫార్మింగ్ రీల్స్. ఏదైనా కొత్త పాటు వచ్చిందనుకో నేను ఇప్పుడు కూడా చేస్తా ఫార్మింగ్ రీల్ని. ఈ ఫార్మింగ్ వీడియోస్ అన్నిటికీ నాకు ఏమర్థమైంది అని అంటే, ఎలా ఉన్నా ఎలా చేసినా వైరల్ అవుతాయి ఫార్మింగ్ వీడియోస్. రైతులు చాలామంది ఉంటారు, ఆ వీడియోలోనే తనను చూసుకొని తను లైక్ కామెంట్ చేస్తారు, ఇట్లా రీచ్ ఎక్కువ ఉంటుంది. ఫేమస్ కాకున్నా అయినా అదంతా పక్కన పెడితే నీ లైఫ్లో నీకు మెమొరీగా మిగిలిపోయే వీడియో, బెస్ట్ వీడియో లాగా నువ్వు ఎప్పుడు చూసుకున్నా, ఎవరు చూసినా బాగుంటుంది. అట్లా బాగుండడానికి ఎంతసేపు పట్టదు, ఎడిటింగ్ సింపులే, దీంట్లో అక్కడికి వెళ్ళడం సింపులే, వెళ్ళి ఒక 1 అవర్ 2 అవర్స్లో కంప్లీట్ చేసుకొని రావచ్చు. 1 డే అయినా పర్లేదు. వచ్చిన తర్వాత ఏదైనా క్లిప్ మిస్ అయి ఉంటే ఇంకొక 2 డేస్ ఆగి కూడా నువ్వు వెళ్ళి ఇంకొక 2 క్లిప్పులు కూడా నువ్వు తీసుకొని వచ్చి ఎడిటింగ్లో యాడ్ చేయొచ్చు. ఇట్లా కూడా చేయొచ్చు. కొంచెం టైం తీసుకొని నువ్వు ఆ అగ్రికల్చర్ వీడియో, ఆ ఫార్మింగ్ వీడియోని అయితే కంప్లీట్ చేయండి. విఎన్ అయినా, ఇన్షాట్ అయినా, క్యాప్కట్ అయినా, ఎలాంటి యాప్ అయినా ఎడిటింగ్ యాప్ని ఓపెన్ చేసి అక్కడ స్లో మోషన్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది, క్లారిటీలు, బ్రైట్నెస్లు ఇవన్నీ పెంచుకోండి. ఫిల్టర్స్ ఏమన్నా ఉంటే అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. 100కి 100% ఎఫర్ట్స్ పెట్టి మీరు ఒక 30-40 సెకండ్స్ రీల్ని కంప్లీట్ చేస్తే 100% వీడియో వైరల్ అవుతుంది. ఫార్మింగ్ వీడియో కాబట్టి నేను చెప్తున్నా, చాలా ఈజీ. ఎక్స్ప్రెషన్స్ అవసరం లేదు, జీరో బడ్జెట్లో, డ్రెస్సింగ్ లేకుండా, ఇవేవి లేకుండా మనం వీడియో తీయొచ్చు అని అంటే అది ఫార్మింగ్ వీడియో. లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళి షూట్ చేసుకొని వచ్చి ఈవినింగ్ లోపు ఎడిటింగ్ చేసుకొని రేపు వీడియో అప్లోడ్ చేయండి. షూటింగ్ గురించి చెప్పినాం, ఎడిటింగ్ ఎలా చేయాలి అని అంటే నేను చాలా వీడియోస్లో ఎడిటింగ్ గురించి చెప్పిన, ఒకసారి మీరు చెక్ చేయండి. స్లో మోషన్ ఎలా చేయాలి, అది ఇది ఇవన్నీ చెప్పిన. దీని గురించి కూడా ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తా.
క్యాప్కట్ ఎడిటింగ్ యాప్ని ఓపెన్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఫార్మింగ్ షూట్స్ చేసిన వీడియోస్ ఉంటాయో ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఈ వీడియోస్ క్లిప్స్ అన్నీ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్స్ అన్నీ వచ్చాయా రాలేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్లిప్ ఇది ప్లే అవుతుంది. ఈ క్లిప్ని ఎక్కడ స్లో మోషన్ చేయాలి లేదా ఎన్ని సెకండ్ల వరకు ఉంచి కట్ చేసుకోవాలి అని ఒకసారి మనం చూసుకోవాలి వీడియోని. ఇట్లాంటి స్టార్టింగ్ క్లిప్పే 2 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే ల్యాగ్ అయిపోతుంది. 2-3 సెకండ్స్. ఈ సెకండ్ ఇది కూడా 2-3 సెకండ్స్, ఇది ఒక 3-4 సెకండ్స్. ఇట్లా ఇవన్నీ మనం కట్ చేసుకోవాలి నీట్గా అన్ని క్లిప్స్ని. ఈ క్లిప్ అంతా బాగాలేదు, డిలీట్ చేస్తున్నా క్లిప్ని. ఇప్పుడు వాటర్ క్లిప్ని దీన్నైతే కట్ చేయడంతో పాటు స్లో మోషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. 4-5 సెకండ్స్ వరకు వాటర్ క్లిప్ని అయితే కట్ చేసుకున్నాం. కింద పక్కకి స్క్రోల్ చేస్తే స్పీడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి, నార్మల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డ్యూరేషన్ మీకు నచ్చినంత స్లో మోషన్లో పెట్టుకొని బెటర్ క్వాలిటీని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక 10-20 సెకండ్స్ మనం వెయిట్ చేస్తే స్లో మోషన్ ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ 8 సెకండ్స్ అనే ఈ క్లిప్ అయితే కంప్లీట్ అయిపోద్ది. స్లో మోషన్ అయితే ఇలా వస్తుంది. క్లిప్ మీకు ల్యాగ్ అనిపిస్తే దాన్ని కట్ చేసుకోవచ్చు. స్లో మోషన్ అయితే అయిపోయింది. ఈ క్లిప్ కొంచెం డ్రోన్ షాట్ లాగా ఫోన్తోనే తీసినాం కాబట్టి దీన్ని స్లో మోషన్ చేసినా ఓకే, చేయకపోయినా పర్లేదు. ఈ క్లిప్ అయితే వీడియో కొంచెం డ్రోన్ షాట్ లాగా ఉంది కాబట్టి ఓకే. ఇది నెక్స్ట్ క్లిప్ అయితే ఒకటి మిగిలిపోయింది. ఈ క్లిప్ వీడియో తీసినప్పుడే స్లో మోషన్ లాగానే కనిపించింది. లేదు స్లో మోషనే కావాలనుకుంటే సేమ్ ఇప్పటిదాకానే డ్యూరేషన్ని మరీ ఓవర్గా కాకుండా ఒక 6-7 ఈ లోపు పెట్టుకుంటే వీడియో స్మూత్గా మూవ్ అవుతుంది. ఒకసారి చూడండి. అప్లై అయ్యేటప్పుడు మాత్రం మీరు బ్యాక్ రాకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అలానే ఉంటే అప్లయింగ్ అనేది స్లో మోషన్ స్మూత్గా అవుతుంది. ఫైనల్గా ఈ మిషన్ వెహికల్ని నైట్ టైంలో కొన్ని క్లిప్స్ తీసుకున్నాం, డే టైంలో కొన్ని క్లిప్స్ తీసుకుందాం. ఎందుకంటే నైట్ టైంలో అయినా డే టైంలో అయినా ఏది బాగా వస్తే అది మనం మన రీల్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోస్ తీస్తున్నప్పుడే బర్డ్స్ ఒక దగ్గర ఉన్నాయని ఇక్కడ కూడా ఒక క్లిప్ తీసుకున్నాం. ఎందుకంటే రీల్లో ఎక్కడైనా పెట్టాల్సి వచ్చినప్పుడు మనకి యూజ్ అవుతుంది ఆ క్లిప్. ఫైనల్గా అయితే ఆఫ్టర్ ఎడిట్ వీడియోని ప్లే చేస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా. ఎవరైతే వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా అంతో ఎంతో యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఫార్మింగ్ వీడియోస్ చాలా తీసిన కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది దానిపైన. నేను చెప్తుంది మీరు ఒక్కసారి ఫాలో అయ్యి ఒక్కసారి మీరు వీడియో కంప్లీట్ చేసుకుంటే మీ లైఫ్లో మెమొరీగా మిగిలిపోతుంది ఈ వీడియో. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇచ్చి మీకు ఒక క్లారిటీ ఇస్తాను.